చూద్దామండి. శ్రీకాళహస్తి నుంచి అర్చన రాస్తున్నారు. పిల్లలకు చదువు బాగా రావాలంటే ఏ దేవతా పూజ చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పిల్లలకు చదువు బాగా రావాలి అంటే దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు వైష్ణవము, శైవము, శాక్తము, గాణాపత్యము ఇలా లేక సౌరము అన్న 5వ విధానంలో కూడా ప్రధాన దైవంగా ఒక మతాన్ని అనుసరించేదిగా ఉంటుంది. ఏ ఇంటికి ఆ ఇల్లు విడివిడిగా అనూచానంగా ఒక ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ముత్తాత, తాత, తండ్రి ఏ పద్ధతిని అనుసరించారో మనం కూడా అదే పద్ధతిని పాటించాలి. వైష్ణవ ధర్మావలంబులు విష్ణు ధర్మాన్ని పాటించేటటువంటి వారు హయగ్రీవుడిని ఉపాసించాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పిల్లలకు బాగా చదువు రావాలి అంటే హయగ్రీవుడిని ఉపాసించాలి. అలాగే శనగపప్పు, బియ్యము, బెల్లంతో కలిపి వంటకం చేసి పిల్లలకు ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేకంగా తినడానికి ఆహారంగా అందజేయాలి. హయగ్రీవము అని పేరు దానికి. ఆ పదార్థాలు తింటే పిల్లలకు కొంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శనగపప్పు, బెల్లము, బియ్యము కలిపిన పులగములో ఆవు నేతిని మేళవించి నివేదనగా సమర్పించి ఆ పిమ్మట పిల్లలకు సమర్పించాలి, ఇవ్వాలి. అలాగే శివ సంబంధంగా అర్చనాదికాదులు చేసేటటువంటి వాళ్ళు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి. ఈశ్వరుని యొక్క పూర్వ రూపాలలో ఒకటి దక్షిణామూర్తి స్వరూపం. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో వెలిగేటటువంటి అగ్నిహోత్రము, మరొక చేతిలో జింక, మరొక చెయ్యి వరద ముద్రతో ఇలాగున దక్షిణామూర్తి చతుర్భుజుడిగా మనకు దర్శనమిస్తాడు. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పరమ మంత్రాలతో కొన్ని బీజాక్షరాలు మేళవించి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ నమః అన్న పరమ మంత్రాన్ని విద్యార్థుల చేత చదివించాలి. ప్రతి సోమవారం నాడు ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకాదులు చేస్తూ దక్షిణామూర్తి చిత్రపటాన్ని దర్శనం చేసుకున్నా సరే విద్యార్థులకు అఖండమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే గణపతిని ఉపాసించేటటువంటి వారు బాల గణపతి కానీ లక్ష్మీ గణపతిని కానీ అర్చించాలి. అందరూ కూడా సరస్వతీదేవిని స్తోత్రం చేయాలి. విద్యార్థులకు సంబంధించి వారు చదువుకునేటటువంటి ఆ బల్ల తెలుపు రంగులో కానీ లేత పసుపు రంగులో కానీ ఉండేటట్లుగా ఏర్పాటు చేసిన పక్షంలో విద్యార్థులకు చక్కటి విద్య అబ్బుతుంది. ప్రశాంతమైన మనస్సుతో ఉండేటట్లుగా వారిని మనం ప్రోత్సహించాలి. దైవానికి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఆ పిమ్మట మన చదువు మనం చదువుకోవాలి అని కూడా చెబుతూ ఉండాలి. షడ్భిః మనుష్యయత్నానాం సప్తభిర్దైవ చింతనం. 6 సార్లు మన ప్రయత్నాన్ని మనం చేసి భగవంతుడి కరుణ కూడా ఉంటే విజయం పొందగలుగుతాం. విజయం సాధించడానికై సూక్ష్మమైన మార్గాలంటూ ఏవీ లేవు. యత్నే కృతే యది నిసిద్ధ్యతి కోత్రదోష. మన ప్రయత్నాలు మనం చేయాలి అంటూ పిల్లలను ప్రోత్సాహపరచాలి. అందరూ కూడా హయగ్రీవుడిని కానీ దక్షిణామూర్తిని కానీ సరస్వతీదేవిని కానీ ఉపాసన చేస్తే మేలు కలుగుతుంది.